నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను సాయి. ఈరోజు పేపర్ హాల్స్కి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పేపర్ హాల్స్ కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా రాష్ట్రంలో మొదలైంది స్వర్ణ అధ్యాయం. జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరిగా మారుస్తాం, ఇక్కడే భారీ జ్యువెలరీ షాక్స్ పెడతాం. అలాగే జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి కర్మాగారం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారంటూ వైకాపా నేతలపై ధ్వజం, వాళ్ళ నోలు మోయించే శక్తి కూటమికి ఉందంటూ కూడా వ్యాఖ్య. మొత్తం ఏదైతే రాయలసీమకు సంబంధించి కూడా రతనాల సీమ కాదు, ఇప్పుడు బంగారు సీమ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే జొన్నగిరికి సంబంధించినటువంటి గ్రామంలో బంగారు ఖనిజాన్ని వెలికి తీసినటువంటి క్రమంలో భాగంగా అక్కడ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కూడా ఇటు రాయలసీమ, ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ భారతదేశానికి కూడా ఒక తలమానికం అయ్యే అవకాశం ఉంది. జొన్నగిరి జియో మైసూర్ సంస్థ ఉత్పత్తి చేసినటువంటి బంగారాన్ని సీఎం చంద్రబాబు చూపుతున్నటువంటి సంస్థ చైర్మన్ బి ప్రభాకరన్, అలాగే డైరెక్టర్ బి కార్తికేయన్, చిత్రంలో మంత్రులు కొల్లు రవీంద్ర, రామానాయుడు, ఎంపీ బస్తీపాటి నాగరాజు, ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు. సీమను చెబుతున్నా ఇంకా అంతా స్వర్ణయుగమే, పారదర్శకంగా పాలన సాగిస్తాం, ప్రజలందరి విశ్వాసం పొందుతాం, 5 కోట్ల మంది అండగా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ను దేశంలో నెంబర్ 1గా నిలబెడతాం, ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను ఖచ్చితంగా కూడా. రతనాల సీమకు పూర్వవైభవం అంటూ కూడా చెప్తా జరిగింది. మొత్తం మీద అయితే జొన్నగిరి బంగారం ఉత్పత్తి ప్రారంభంతో రాష్ట్రంలో మంచి రోజులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాయలసీమను ఒకప్పుడు రతనాల సీమ పిలిచారు, అలాగే రాళ్లసీమగా పిలిచినటువంటి పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్వర్ణసీమగా కూడా, బంగారు సీమగా కూడా పిలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్ వల్ల కూడా రాయలసీమ ఇప్పుడు అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. 5 రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్. క్రెడిట్ కార్డు మోసాలపై బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం. క్రెడిట్ కార్డులు డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని కూడా బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్స్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ తాత్కాలికంగా నగదు బదిలీ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయగా ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన నిబంధనను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధన జనవరి 1, 2027 నుండి ప్రారంభమవుతుంది. నిజమే, వాస్తవానికి చాలా మంచి నిర్ణయం అది. దీక్ష స్వీకరించిన పవన్ కళ్యాణ్ మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పూజలు ప్రతిసారి కూడా తీసుకుంటారన్న దీక్ష. అందులో భాగంగా 4 నెలల పాటు తీసుకున్న దీక్షల్లో ఈసారి కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఉదయం దీక్ష చేపట్టారు. ఏటా చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను కూడా ఈసారి కూడా ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు చేసినటువంటి అర్చనలు చేసి దీక్ష స్వీకరించారు. ప్రతి సంవత్సరం 4 నెలల పాటు ఈ దీక్ష చేస్తుంటారు. కేరళ చూపిన పెద్దరికం, వృద్ధుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు. ఇది అసలు మెయిన్ వార్త. పోలీస్ కస్టడీలోనే గాయాలతో సాయికృష్ణ మృతి. అతను సిఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే ఈ గాయాలయ్యాయి. నిర్ధారించే బలమైనటువంటి ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆ సమయంలో స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయం. శవాన్ని సిఐ మాయం చేశారు. ఇప్పటికే మృతదేహం దొరకలేదు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్. అంత ఘోరంగా చంపి ఏమొచ్చింది చెప్పు? ఏం చేసినావు? ఒక మంచి పదవిలో ఉన్నావు, ఫ్యూచర్ ఉండే. ఇప్పుడు నీ కుటుంబం ఏం కావాలి, నీ భవిష్యత్ ఏం కావాలి, నీ పరిస్థితి ఏంది? అసలు బయటకు వస్తావా? పోలీస్ కస్టడీలో తగిలినటువంటి తీవ్ర గాయాల కారణంగానే గాది సాయికృష్ణ మరణించాడు. అతను సిఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే ఈ గాయాలయ్యాయి. వీటికి సంబంధించి బలమైన ప్రాథమిక ఆధారాలున్నాయి. మృతుడి ఆచూకీ, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను నిందితుడైన నాగరాజు మాయం చేశారు. దీని కారణంగా ఇప్పటి వరకు సాయికృష్ణ మృతదేహం కూడా దొరకలేదు. దర్యాప్తులో లభించినటువంటి ఆధారాల ప్రకారం చూస్తే కనుక మృతదేహాన్ని దాచిపెట్టాడేమో, ఖననం చేయడమో లేదా రహస్యంగా పారవేసి ఉంటారని అనిపిస్తోంది. శిక్షణ నుండి తప్పించుకునేందుకు ఆధారాలు మాయం చేశారు అంటూ సిట్ సంచలన విషయాలు వెల్లడించింది. విజయవాడలో అదృశ్యమైనటువంటి సాయికృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్పై తీసుకొచ్చి స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు. సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారో తెలియదు. కస్టడీలో సీఐ నాగరాజు నోరు విప్పలేదంటూ ఏపీపీ. జూలై 8 వరకు నాగరాజుకు రిమాండ్ విధించినటువంటి కోర్టు. ఈ నోరిప్పు వాళ్ళ బాడీ వాళ్ళకి ఇత్తనన్నా జర మనశ్శాంతి అవుతుంది. పోరని అట్టిపానకి మింగి కూర్చున్నావు, కొట్టులకు చంపి కూర్చున్నారు. ఎందుకంతా నాకు అర్థం కాదు. ఏదో కేసులో నిరికిద్దామని చెప్పేసి, ఆ పిల్లగాని నిరికిద్దామని చెప్పేసి ఆయనతో పొట్టు చూపినట్టు ఆ పోరుడు దెబ్బలు దాలకి చచ్చిపోయి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆగమైపోయింది ఒక్క ఏషియా కథకి. కృష్ణా జిల్లా కొలిక్కిలగడ్డ జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులతో ముచ్చటిస్తున్నటువంటి లోకేష్, పిల్లలు మీరు చదివితేనే నాకు మార్కులు, మేము ఏం కావాలన్నా అన్ని ప్రభుత్వం అందిస్తుంది, బాగా కష్టపడండి, ఏడాది తర్వాత మళ్ళీ వస్తా. కృష్ణా పర్యటనలో భాగంగా విద్యార్థులు మంత్రి నారా లోకేష్
పిల్లలు మీరు బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే నాకు మంచి పేరు వస్తాయి, అలాగే మార్కులు కూడా వస్తారు. మరి చదవకపోతే నాకు ముఖ్యమంత్రి మైనస్ మార్కులు వేస్తారు. నా భవిష్యత్ మీపై ఆధారపడి ఉంది. మీకు పుస్తకాలు, దుస్తులు సహా ఏం కావాలో అన్ని ప్రభుత్వం అందిస్తుంది. మీరు బాగా చదవాలి. మీలో ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో నేను గమనిస్తూనే ఉంటాను. మీలో మళ్ళీ ఏడాదికి వచ్చి మీతో మళ్ళీ మాట్లాడుతా అంటూ కూడా మంత్రి నారా లోకేష్ సరదాగా విద్యార్థులతో ముచ్చటించారు. కృష్ణా జిల్లా కొక్కిలిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో P4లో భాగంగా దాతల సహకారంతో 1.45 కోట్లు వెచ్చించి నిర్మించినప్పుడు అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. మంగళగిరి స్టేడియం అద్భుతం. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో సంబంధించి కూడా తీర్చిదిద్దారు. సినీ నటుడు రామ్ చరణ్ APL తొలి రోజు మ్యాచ్కు సంబంధించి హాజరు. రాజధాని అమరావతిలో మంగళగిరి వేదికగా రూపుదిద్దుకున్నటువంటి క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందంటూ కూడా సినీ నటుడు రామ్ చరణ్ అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ మ్యాచ్కు సంబంధించి బుధవారం సాయంత్రం ఆయన హాజరై రెండవ మ్యాచ్ను ప్రారంభించారు. అంతకుముందు భీమవరం బుల్స్ క్యాపిటల్ ఆఫ్ అమరావతి రాయల్స్ మ్యాచ్కు టాస్ వేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అద్భుతంగా ఉందంటూ కూడా కొనియాడారు. అక్కడ వసతి సౌకర్యాలు కూడా బాగున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది 4 ప్రాణాలు తీసినటువంటి విజిల్. సడన్ బ్రేక్ వేసిన కలప లారీ డ్రైవర్, ఇక వెనుక నుండి వేగంగా ఢీకొన్న ఆరో ప్రమాదంలో చెల్లాచెదురుగా పడినటువంటి క్షతగాత్రులు, మృతదేహాలు. విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ చెక్పోస్ట్ సిబ్బంది విజిల్ వదలడంతో ఆందోళన చెందినటువంటి లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయగా వెనుక వస్తున్నటువంటి ఆటో ప్రమాదానికి 4 ప్రాణాలు కోల్పోయిన ఉదాంతం ఇది. ఈ ఘటనలో మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లాలో బుధవారం జరిగింది ఈ ఘటన. కామెనీ అంత్యక్రియలకు రండి. ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడు ఫెజిషియాన్ ఆహ్వానం. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఫిబ్రవరి 28న మరణించినటువంటి తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆహ్వానం అందినట్టుగా దౌత్య వర్గాలు బుధవారం తెలియజేశాయి. 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, తగ్గించాం. చరిత్రలో మొదటిసారి 13.5 పైసలు తగ్గింపు. ఇక విద్యుత్ రంగాన్ని వైకాపా సర్కార్ సర్వనాశనం చేసింది. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా గాడిలో పెట్టాం. ఇప్పటి వరకు 6.92 లక్షల కోట్ల పెట్టుబడులు. ప్రగతి నివేదికను విడుదల చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. ఇక కూటమి ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లకు కూటమి ప్రభుత్వ హయాంలో గత 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, మొదటిసారి ట్రూ డౌన్ చేయడం వల్ల విద్యుత్ వినియోగదారులు టారిఫ్లో 13.5 పైసలు తగ్గించామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 2026-27లకు సంబంధించి కూడా వినియోగదారులపై ఛార్జీల భారం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో దీనికి సంబంధించి కూడా కూటమి సర్కార్ ప్రభుత్వంలో 2 ఏళ్లలో సాధించినటువంటి ప్రగతి నివేదికను కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆ శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో కలిసి సచివాలయంలో బుధవారం నాడు విడుదల చేశారు. 2 ఏళ్లకు సంబంధించి కూడా తగ్గించాను తప్ప పెంచలేదని గొట్టిపాటి రవికుమార్ అంటున్నారు. రైట్, ఇది సంగతులు చూద్దాం. ఏంది భారీగా పెరుగుతున్న అమెరికా పౌరసత్వ దరఖాస్తు ఫీజులు. కొత్తగా బాధడానికి ఏ ఆయుధం వాడాలని చెక్ చేస్తున్నాడంట. అమ్మ బాబాయ్, ఎన్నో వాడుతున్నాడు ఆయన. ఏ వాడినా కూడా తక్కువనే అసలు. ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. రైట్, నెక్స్ట్ సాక్షిలో కామెనీ అంత్యక్రియలకు హాజరవ్వాలంటూ మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానించినట్టుగా అధికార వర్గాలు తెలియజేశాయి. లోయలోకి తోస్తుంది ఎవరు? ఇది ఇన్స్టాగ్రామ్లో, ఇటు సోషల్ మీడియాలో అండ్ ఇండియా మొత్తంలో కూడా ఈ పిల్లగాడు ఇతను వాళ్ళకు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నాడో ఆ అమ్మాయిది బర్త్డే ప్లాన్ చేస్తే ఆమె ఈయన డెత్ డే ప్లాన్ చేసింది. పెళ్లి ఇష్టం లేదంటే అయిపోతాయి కదా, విడిచిపోతాయి కదా, ఏదో ఒకటి తెగదింపులు అయిపోతుండే కదా. ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆయన లవర్తో కలిసి ఈ పిల్లగాన్ని ఆ కోట మీదకి తోసి చంపేసింది. కేతన్ హత్యోదంతం మలుపు తిరుగుతోంది. అతని తన కుమారుడు చేతన్ లోయలోకి తోసేయలేదని తండ్రి బాబులాల్ చెప్పారు. అతన్ని తన కుమారుడు ఓకే. దీనికి సంబంధించి కూడా తోసింది ఎవరు మరి? ISSను కూల్చేస్తారా? 450 టన్నుల బరువున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సముద్రంలో కూల్చేస్తున్నారా? అవునని అంటోంది నాసా. అణు కేంద్రాలను తనిఖీ చేస్తాం. ఇరాన్ అణు కేంద్రాలను తమ ప్రతినిధులతో సందర్శించబోతున్నట్టుగా AIEA చీఫ్ మారినో గ్రోసీ ప్రకటించారు. గట్టు లక్ష్మీనరసింహస్వామి ప్రారంభోత్సవంలో ఆలయ ప్రారంభోత్సవంలో ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్ అభిమాన జడి గుండెల్లోన గుడి. భూమయ్య గారిపాలెలో వైఎస్ జగన్కు వెల్లువెత్తినటువంటి అభిమానం. గట్టు లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. గ్రామస్తులు ఇష్టదేవ సన్నిధిలో ప్రత్యేక పూజలు, గజమాలతో ఘన స్వాగతం, వృద్ధుల ఆప్యాయత, చిన్నారులకు నామకరణం, అక్షరాభ్యాసం, తిరుగు ప్రయాణంలో కాన్వే ఆపి అంబులెన్స్కు దారి. రాబోయేది మన సర్కారే అంటూ పార్టీ శ్రేణులకు భరోసా. భావోద్వేగాలు, ప్రజాప్రేమకు నిదర్శనంగా నిలిచిన పర్యటన. ఇది కూడా ఇట్లా చెప్పుకుంటే ఉన్నది ఎట్లున్నది. అంబులెన్స్ దారి ఎవరైనా ఇవ్వాలి, ఇవ్వకపోతే 10,000 రూపాయల ఫైన్. ఒక మాజీ సీఎం అయి ఉండి ఇవ్వకపోతే ఎట్లుంటుందో చెప్పు. ప్రభుత్వ హత్యే
పెద్దలను కాపాడేందుకే కుట్ర. కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు. సిఐ నాగరాజ్ రిమాండ్ రిపోర్టులో సాక్షిగా పన్నాగం బయటలు. కీలక అంశాలు లేకుండానే సిట్ రిమాండ్ నివేదిక. సాయికృష్ణను హత్య చేసినట్టుగా స్పష్టంగా పేర్కొన్నట్టుగా సిట్. హత్య సమయం, ప్రదేశం, ఆయుధం ప్రస్తావన లేదు. మృతదేహాన్ని ఏం చేశారన్న వివరాలు మాయం. మృతదేహం అవశేషాల సేకరణ పట్టించుకొని సిట్. కీలక పోలీసు రిజిస్టర్లు అలాగే రికార్డుల ప్రస్తావన లేనలేదు. ప్రత్యక్ష సాక్షులపై దొంగాట. సిపి టాస్క్ ఫోర్స్ అధికారికి ప్రభుత్వ రక్షా కవచం. సీసీటీవీ ఫోటోజీ బ్యాకప్ స్వాధీనంలో తాత్సర్యం. తూతూ మధురంగా రిమాండ్ రిపోర్ట్. తెర వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర కప్పుపూచే కుతంత్రం. సిఐ నాగరాజు అరెస్ట్, రిమాండ్. ఇప్పటికైనా నా బుడ్డ బూడిది ఇవ్వండి, కర్మకాండాలు చేసుకుంటా. సిఐ నాగరాజుకు సహకరించిన వారందరిపై చర్యలు తీసుకోండి. సాయికృష్ణ, తల్లి విజయలక్ష్మి. రావద్దమ్మ వాళ్ళకు కూడా కష్టం. ఆసియా క్రీడలకు అథ్లెటిక్ జ్యోతి. బాడీ బిల్డింగ్ పోటీలో గిరిజన యువకుడు ప్రతిభ. మలేరియాతో గిరిజన విద్యార్థి మృతి. అమ్మా. చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ టాప్. అత్యధికంగా 1,72,532 కోట్ల చేబదుళ్ల రూపంలో అప్పు. చేబదుళ్లపై వడ్డీ 303 కోట్లు. సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో భారీగా వడ్డీ రూపం. ఏడాది పొడవునా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితి. 350 రోజులు అప్పులపైన మనుగడ. ఇది చంద్రబాబు సర్కార్ ఆర్థిక నిర్వహణ సామర్థ్యం. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలపై కాగ్ నివేదికల వెల్లడి. టీడీపీ కూటమి నేతలపై మహిళా కమిషన్ ఫిర్యాదు. స్త్రీ గౌరవాన్ని దెబ్బతీస్తారని వైఎస్ఆర్సీపీ నేతల మండబాటు. మహిళా కమిషన్ చైర్పర్సన్ తీరుపైన ఆగ్రహం. ఏమైనట్టుంది గ్యాప్లో. రైట్. వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై దారుణ వ్యాఖ్యలు చేసి వారి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అవమానించిన టీడీపీ నేతల నారా లోకేష్, అయ్యన్నపాత్రుడు, చింతమనేని ప్రభాకర్, బండారు సత్యనారాయణ, గాలి భానుప్రకాష్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్కు వైఎస్ఆర్సీపీ మహిళలు ఫిర్యాదు. మరి మీరు అన్నప్పుడు ఎటుపోయిందమ్మా పాప? మీరే అన్నప్పుడు ఎప్పుడైంది? మొన్న అనితని అన్నారు కదా, ఇష్టం కష్ట మాటలు అన్నారు ఒక దళిత మహిళని. దాని మీద సపోర్టే లేదు అసలు. బీసీలకు బాబు వెన్నుపోటు. తొలి నుండి నమ్మించి దగ. 2014 ఎన్నికల్లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బుట్ట దాఖలు. 100 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానంటూ శరకోపం. 2014 హామీలు అమలు చేయలేదు. ఇక 2024 ఎన్నికల్లో అదే మోసం. మళ్ళీ బీసీ డిక్లరేషన్లో 50 ఏళ్లకే పెన్షన్లతో మరో పేరుతో వంచన. బీసీ రక్షణ చట్టం 2 ఏళ్లుగా సాగదీత. బీసీ సప్లాన్తో 5 ఏళ్లకు 1,50,000 కోట్ల అంటూ గొప్పలు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో కూడా 34% రిజర్వేషన్లకు హామీకి తూట్లు. పురాణాలు, హిందూ ధర్మ శాస్త్రాల్లో షిరిడి సాయి లేరు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం వ్యాఖ్యలు. షిరిడి సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవంటూ వెల్లడి. ఇక వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి వివరణ. ఓకే, అంటే షిరిడి సాయికి సంబంధించి కూడా పురాణాల్లో హిందూ ధర్మాల్లో కూడా లేదు కాబట్టి ఆయన సాధారణ మానవుడు అని చెప్పేసి ఇక అట్లా ఉన్నటువంటి ఆలయాలకు దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించి కూడా ఇటు ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రకారం కూడా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. బదిలీ చట్టానికి పాత రా. టీచర్ల బదిలీ అయినటువంటి ఏడాదిగా పాత స్థానంలోనే డిఎస్సి టీచర్ల రాకతో కొత్త మందికి మోక్షం. ఇంకా పాత స్థానంలోనే 15,000 మంది ఉపాధ్యాయులు. ప్రస్తుత టీచర్ల సర్దుబాటులోనూ వారికి మొడిచాయి. ఇక వర్క్ అడ్జస్ట్మెంట్లోనూ కూడా న్యాయం జరగడం లేదంటూ ఆవేదన. గిట్టుబాటు ధర కల్పించాలి. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో పొగాకు రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పొగాకు పంటను గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదట. మళ్ళీ అవే అబద్ధాలు, వాస్తవాలకు ముసుగు. 2 ఏళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్ శాఖ ప్రగతి నివేదికకు సంబంధించి కూడా విడుదల చేసిన మంత్రి గొట్టిపాటి రాష్ట్ర ప్రజలపై ఏకంగా 20,000 కోట్లకు పైగా ఛార్జీల భారం. చంద్రబాబు గత హయాంలో అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంస్కరణలతో తగిన విద్యుత్ కొనుగోలు ఖర్చు. వాస్తవాలను వక్రీకరించి చెప్పినటువంటి ఇంధన శాఖ మంత్రి తప్పుబట్టిన సెకీ విద్యుత్ను అదే ధరకు తీసుకుంటున్నట్టుగా వెల్లడి. గతంలో 5 స్టార్ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తే నానా యాంగి. ఇప్పుడు అవే ట్రాన్స్ఫార్మర్లు అదే సంస్థను కొంటున్నట్టుగా అంగీకారం. జగన్ హయాంలోనే డిస్కిల్ ఏ గ్రేడ్ సాధిస్తే సి గ్రేడ్ అంటూ అసత్యాలు. ఆ టైంలో ఇట్లయింది, ఈ టైంలో ఇట్లయింది, ఆ టైంలో అట్లా చేసారు, ఈ టైంలో ఇట్లా చేసినాం. జగన్ ఆ టైంలో ఇట్లా చేసినట్టే ఇప్పుడు చంద్రబాబు గంగలు వెళ్తాడు. ఇదే ఉంటుంది మొత్తం, ఇంకేం ఉండదు. ఇదం జగత్. లాకప్ మర్డర్. మనం కనిపిస్తే చాలా భయపడి పారిపోతున్నారు సార్. అట్లా అయిపోయింది. మరి ఏం చేస్తాం? పోలీసు వాళ్ళు మామూలు స్టేషన్ పోలీసు వాళ్ళని చూస్తే భయం అవుతుందంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎట్లుందంటే ఉన్న పరిస్థితులల్లో స్టేషన్కి పోతే మళ్ళీ వాపస్ వస్తామా అనే టైప్లో ఉంది. పాస్పోర్ట్స్ ఉంటే పౌరసత్వం ఉన్నట్టు కాదు. అది కేవలం విదేశాలకు వెళ్లేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమే. ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
ఇక పాస్పోర్ట్ సేవా దినం సందర్భంగా విదేశాంగ ప్రకటన, ఆధార్, ఓటర్ ఐడీలు పౌరసత్వ రుజువులు కావాలన్న కేంద్రం, కోర్టులు మరి పౌరసత్వ ధృవీకరణ ఎలాగనే ప్రశ్నలు, ఖచ్చితమైన ప్రతివేది లేదంటున్న నిపుణులు, పౌరసత్వ చట్టాల్లోని నిబంధనల మేరకు ఆధారాలు చూపి నిరూపించుకోవాల్సిందంటూ స్పష్టం. సాయికృష్ణ చనిపోయింది కస్టడీలోనే, శవం మాయం, ఆధారాలు ధ్వంసం. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. ఇక మార్కాపురం సంబంధించినటువంటి అదుపులో కృష్ణలంక పిఎస్లో టార్చర్, అదుపులోకి కృష్ణలంకలో పిఎస్లో టార్చర్, స్టేషన్లో సీసీ ఫోటేజ్ మాయం, కోర్టును తప్పుదోవ పట్టించిన వైనం, సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు తెలిపినటువంటి సిట్, 17 మంది సాక్షులకు సంబంధించిన విచారణ, వాంగ్మూలాలతో ప్రాథమిక నిర్ధారణ, మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు, రాజమండ్రి జైలుకు నాగరాజు, వచ్చే నెల 8 వరకు రిమాండ్. సాయికృష్ణ తల్లి హెబియాస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు నిజాలు చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించినట్టుగా ఆరోపించింది. పాత కేసుల్లో కోర్టు వాయిదాలకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్న సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకొని కృష్ణలంక స్టేషన్లో టార్చర్ గురి చేసినట్టుగా ప్రాథమిక విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. కృష్ణలంక మాజీ సిఐ ఎస్ఎస్వివి నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో ఆయన ప్రమేయాన్ని కూడా కోర్టు వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కుట్టినటువంటి ఈ కేసులో మొత్తం మీద అయితే చూసినట్టయితే ఇట్లా ముగిసిందన్నమాట. రైట్. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్లో బంగారు శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు. జొన్నగిరి గోల్డ్ మైన్స్లో తొలిసారిగా ఉత్పత్తైన బంగారాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి సీఎం. ఇక చిత్రంలో జియో మైసూర్ సంస్థ ప్రతినిధులు, మంత్రులు నిమ్మల, టీజీ భరత్, కొల్లు రవీంద్ర తదితరులు. ఏపీలో స్వర్ణాధ్యయం, ఏపీలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు. ఇక మంగంపేట బైరెటీస్, కడపలో లైఫ్ స్టోన్, యురేనియం, అలాగే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తిలో గెలాక్సీ గ్రానైట్, అలాగే కుప్పంలో గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్, గూడూరులో మైకా, నెల్లూరులో సిలాకా, ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్, అనంతపురంలో కడపలో ఐరన్ ఓర్, అలాగే కేజీ బేసిన్లో గ్యాస్, పెట్రోల్ లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి వాల్యూ ఎడిషన్ పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఏపీ మోడల్గా మారింది. రాయలసీమ గ్రోత్ ఇంజన్ జొన్నగిరి. రాష్ట్రంలో అన్నపూర్ణే కాదు రత్నగర్భ కూడా. జొన్నగిరిలో జ్యువెలరీ పార్క్ ఏర్పాటు, దేశానికి సరిపడా బంగారం ఇక్కడి నుండే. చిత్తూరు, అనంతలోనూ కూడా త్వరలోని గోల్డ్ మైన్స్. కర్నూలు జిల్లా జొన్నగిరి సభలో చంద్రబాబు. ఇక ఘోరాలు చేసి గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. నా మిత్రుడు పవన్ లక్ష్యంగా విషప్రచారం. విజయవాడ ఘటనకు కులం రంగు గొడ్డల పార్టీ మేనిఫెస్టో. రప్పా విజన్ విధ్వంసం, విధానం ఫేక్ ప్రచారం. ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు కానీ డిఎస్సీపై దుష్ప్రచారం. జగన్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం. విద్యుత్ శాఖలో కొలువులు 629 ఏఈలకు నోటిఫికేషన్. 3 డిస్కిమ్ల పరిధిలో పోస్టులు. 2019లో చివరిసారిగా నోటిఫికేషన్. తిరిగి కూటమి హయాంలో నుండి మళ్ళీ పెన్షన్లు తగ్గించాం, వచ్చే 3 ఏళ్లలోనూ కరెంటు ఛార్జీలు పెంచాం. ట్రూ డౌన్ విప్లవం ఘనత కూటమిదే. సామాన్యులపై భారం మోపకుండా 20,000 కోట్ల ప్రభుత్వం భరిస్తోంది. 2 ఏళ్లలో యూనిట్పై 13 పైసల భారం తగ్గించాం. కరెంటు కొనుగోలు వ్యయం 52 పైసలకు. నేతన్నలకు 200 యూనిట్లు. పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్లు. అలాగే రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీలో నంబర్ 1గా నిలిపాం. మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి. 2 ఏళ్ల విద్యుత్ శాఖపై ప్రగతి నివేదిక విడుదల. కొక్కిలిగడ్డలోని అదనపు తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించి పిల్లలతో పాఠాల గురించి ఆరా తీసిన మంత్రి లోకేష్. మీరు చదువుకోకపోతే నాకు మైనస్ మార్కులు. మీరు సిద్ధమా సార్? ఓటుకు చేటు రాకుండా చూసుకోండి. 2002 జాబితాలో మ్యాపింగ్ తప్పనిసరి. సొంతంగా లేదా తల్లిదండ్రులు, కుటుంబీకులు అప్పట్లో ఓటు ఉండాలి. లేకపోతే 12 రకాల ధృవీకరణలో ఒకటి తప్పదు. చిరునామాలు మారితే కనుక మరింత అప్రమత్తంగా అవసరం. BLOను మీరే సంప్రదించడం ఉత్తమం. మామిడి తోట చుట్టూ నిర్మించినటువంటి ప్రహారీ గోడ. భూములు చెరబట్టిన భూమాన. తిరుచానూరులో 9 ఎకరాల ఇనాం భూము ఆక్రమం. దీని విలువ 45 కోట్లు. స్వర్ణముఖి ప్రవాహ ప్రాంతంలో ప్రహార నిర్మాణం. సమగ్ర సర్వే చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్. అసలు ఏమిటి సార్? బోగస్ ఓట్లు ఒకే వ్యక్తికి సంబంధించి ఒకటి మించిన ఓట్లు. వీటి ఏరవైతే సర్ లక్ష్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓటర్ల జాబితా ప్రక్షాళన. అంతకుముందు 2002లో దేశవ్యాప్తంగా సర్ జరిగింది. రైట్. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? 2002 నాటి ఓటర్ల జాబితాయే నేడు ప్రమాణికం. అప్పటికి దేశంలో ఎక్కడ మీ ఓటు ఉన్నా ఓకే. ఆ నియోజకవర్గం ఓటు నంబర్ వస్తే ఇప్పుడు ఓటు భద్రత ఉంటుంది. మరి 2002 నాటికి ఓటు లేకపోతే ఏం చేయాలి? ఆ తర్వాత ఓటర్గా ఏం చెప్పాలి? దీనికి సంబంధించి BROలు చెప్తూ ఉంటారు. ఇరాన్పై ట్రంప్ దూకుడు బ్రేక్. యుద్ధ అధికారాల తీర్మానానికి 50 మంది సభ్యుల ఆమోదం. వీరిలో 4 అధికార రిపబ్లికన్లు. ట్రంప్ది చారిత్రక తప్పదం. నిరవధిక యుద్ధం చేసేందుకు రాజ్యాంగం అనుమతించలేదు. మిక్స్. శత్రువుకు సాయం చేశారు అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం.
గ్రీన్ కార్డు ఉన్నా నో ఎంట్రీ. నేరోరాపణలు ఎదుర్కొనే వ్యక్తులను కూడా అమెరికాలోకి తిరిగి రాకుండా నిలిపేయచ్చు. రుజువులు లేకపోయినా ఇమిగ్రేషన్ అధికారులకు సందేహం వస్తే చాలు. ఓ చైనా జాతీయుడి కేసులో అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పుతో భారతీయ అమెరికన్లపై తీవ్ర ప్రభావం. విద్యార్థి వీసాలపై 4 ఏళ్ల కాల పరిమితి. రైట్. ఇరాన్ అణువు కేంద్రాలను తనిఖీ చేస్తాం. అమెరికా ఇరాన్ ఎంఓయూలో ఇదే కీలకం. IAEA డైరెక్టర్ రాఫేలో మారియానో గ్రేసీ వెల్లడి. తనిఖీకి మేము ఎవరికి అనుమతించాం, ఇక అనుమతి ఇవ్వలేదు కూడా. హార్మోజ్లో టోల్ ఉండదంటూ కూడా ఇరాన్ చెప్పింది. రైట్. లాస్ట్గా వెలుగు. ముంబైని ముంచెత్తిన వర్షాలు. 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం. నీట మునిగిన పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, రైల్వే ట్రాక్లు, జనజీవనం మొత్తం అస్తవ్యస్తం. రంగంలోకి దిగినటువంటి NDRF, SDRF టీమ్స్. అతలాకుతలమైన అరుణాచల్ 3 గల్లంతు. లోయర్ సిబ్నరీ జిల్లాలో 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు. పూసాలో వరద ఉధృతికి కొట్టుపోయినటువంటి 18 ఇండ్లు. అంత ఘోరం వర్షం. ఇటు లేనలేకపాయ. సర్పై నిర్లక్ష్యం వద్దు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అలర్ట్గా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి. పేదల ఓట్లు పోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా పోతాయి. అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా ఓటు పోవద్దు. అది మీకు, పార్టీకి నష్టమే. చాలామంది ఎమ్మెల్యేలు సర్ను పట్టించుకోవడం లేదు. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతి ఓటును కాపాడేలా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. గ్రామాల్లో పార్టీ సర్పంచ్లతో సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. సర్పై ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారికి 10 రోజుల సమయం ఇస్తా. ఈలోగా తమ పనితీరు మార్చుకోకుంటే ఓకే, లేదంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ బాధ్యతల నుండి వారిని తప్పించి చురుగ్గా పనిచేసే మరొకరికి బాధ్యతలు అప్పగిస్తా. సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తంకి ఇట్లా అన్నట్టు. కేసీఆర్ చూపిన అప్పులకే ఏటా 76,000 కోట్లు కడుతున్నాం. కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు నమ్మొద్దు. బట్టి విక్రమార్క. ప్రజలు బుద్ధి చెప్పినా మళ్ళీ మోసగించే ప్రయత్నాలు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం. సరే వాళ్ళు అప్పు చేసేది సార్, మీరైనా జర కొంచెం చూడరు సార్ జర. ఏదంటే గరీబోళ్ళకి సంబంధించి కూడా మీరు ఇచ్చిన హామీలు కొంచెం ఇచ్చేస్తే బాగుంటుంది. మహిళలకు ప్రధానంగా 2,000 ఇస్తామని చెప్పేసి అన్నారు ప్రతి ఒక్క గృహిణికి. అది ఇంకా పట్టట్లేదు. అది మన దాని మీద ఏంది మరి పరిస్థితి? మరి ఇంకా టైం పడుతుందా, లేకపోతే ఎలక్షన్ టైంలో తీస్తారా, ఎలక్షన్ టైంలో పెడతారా, మరి పెన్షన్లు పెంచరా ఏందనేది కొంచెం డౌట్లో ఉన్నారు ప్రజలు. దానికి 4-5 అస్త్రాలు ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాడుకుంటూ ఉన్నారు. నాకు 3 ఎఫ్ఐఆర్ ఉంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎత్త తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తనకు 3 మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఒప్పుకున్నారు. ఈ నెల 10న జరిగినటువంటి విచారణకు సంబంధించి అధికార ట్రాన్స్క్రిప్ట్ వివరాలను కూడా మంగళవారం వెలుగులోకి తీసుకొచ్చారు. ముంబై లోకల్ ట్రైన్లో మర్డర్. లోకల్ ట్రైన్లో డోర్ మూసే విషయంలో తలెత్తిన వివాదంపై ఓ ప్రయాణికుడు ప్రాణం తీసింది. కంపార్ట్మెంట్లోని ప్రయాణికులంతా కలిసి తనపై దాడి చేయడంతో ఆగ్రహం చెందినటువంటి నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో దాడి చేయడంతో మయాంక్ లోహర్తా అనే ప్రయాణికుడు స్పాట్లోనే మరణించాడు. తుంగభద్రకు మన వాటాకు సంబంధించి కూడా దక్కాల్సిందే. రావాల్సింది 15.9 టీఎంసీలు, వస్తున్నది 5 టీఎంసీలే. సాధ్యమైనంత నీటిని మనం వినియోగించుకున్న చర్యలు. భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయానికి కేంద్రం జోక్యం చేసుకోవాలి. RDS బాధితులు దశాబ్దాల గోస తీరాలి. ఇక నిలిచిపోయిన RDF ప్యాకేజీల వెంటనే పట్టాలు ఎక్కించండి. కర్ణాటక సహకారంతోనే RTF పూలికతీతకు సిద్ధంగా అండి. తుంగభద్ర ప్రాజెక్ట్, RDS, అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉన్నత స్థాయి సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేడు తుంగభద్ర డ్యామ్ కొత్త స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవానికి రేవంత్. కర్ణాటక సీఎం ఆహ్వానం మేరకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇంజనీరింగ్లో 1.14 లక్షల సీట్లు. అలాగే కన్వీనర్ కోటా కింద అందుబాటులో 81,620 సీట్లు. మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి షెడ్యూల్ రిలీజ్. కంప్యూటర్ సైన్స్ గ్రూపులోని 58,000 సీట్లు అంట. నేటి నుండి AP సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. జూలై 1 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా. ₹1 నుంచి 1.5 కోట్ల వరకు కవరేజ్. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం. సూపర్. యాక్సిడెంట్ డెత్, శాశ్వత వైకల్యానికి బీమా రక్షణ. విమాన ప్రమాద బీమా 3 కోట్ల వరకు. రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్ల వరకు కూడా వర్తింపు. పాక్షిక వైకల్యంలోనూ కూడా ఆర్థిక సాయం అందేలా నిబంధనలు. నేడు రవీంద్ర భారతిలో బ్యాంకులతో సంబంధించి కూడా ఒప్పందం. ఏపీలో గోల్డ్ బెంచరు. జొన్నగిరిలో 405 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం. జూలై 16 నుండి ఆషాఢ బోనాలు. వేడుకలకు నిర్వహణకు 20 కోట్లు. పోయినసారి 10 కోట్లు ఇచ్చారు, ఈసారి 20 కోట్లు. ఇక జూలై 16 నుండి ప్రారంభమవుతున్నాయి. ఇక రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఆగస్టు 13కు జరిగే వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మొత్తం 3,026 ఆలయాలకు ఈ నిధులను కేటాయించింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్. ఫస్ట్ మన గోల్కొండ అమ్మవారి గుడికాడికి వెళ్ళి చాలైన బోనాల పండుగ. ఇటు లాల్ దర్వాజా అమ్మవారి గుడికాడికి వెళ్ళి అక్కడ లాస్ట్. కానీ
ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల జాతర మామూలుగా కాదు. బాబా 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 నీకు ఈ ఎఫెక్ట్ నీకు జూలై 14 తారీఖు నుండే స్టార్ట్ అయిపోతుంది. జనాలు అచ్చుడు పోవుడు తిరుగుడు చేసుడు అన్నీ. బీఆర్ఎస్ని ఓడడం వల్ల నష్టపోయింది తెలంగాణనే. పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులు నిర్వహించారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే పాలిటిక్స్ నుండి పర్మనెంట్గా తప్పుకుంటా, అది కానిపోని పని. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మహిళలు నిరుద్యోగులను మోసం చేసేది. సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కామెంట్. తీన్మార్లు ఏమన్నారు? ట్రంప్ చెప్పినవన్నీ మేము చెయ్యం, మేము స్వతంత్రం ఇజ్రాయిల్. సో ఇది జరిగినటువంటి అంశాలు. నేస్ట్ నుండి రాష్ట్రంలో సార్ ఓకే నెల రోజుల పాటు ఇంటికి వెళ్ళినటువంటి బిఎల్ఓలు ఫోటోలతో కూడిన ప్రింటెడ్ యానిమరేషన్ ఫామ్లను వివరాలు నమోదు. రాష్ట్రంలో 68% పూర్తయిన ప్రీ సర్ మ్యాపింగ్. ఆన్లైన్లోనూ వివరాల నమోదుకు ఛాన్స్. సో సరే అంటే పెద్ద ఏదో జరిగిపోతుంది, మాకు ఉంటాయో పోతాయో ఓట్లు అసలు ఏందో మాకు ఏం అర్థమవుతుంది అనుకోకరి. బిఎల్ఓలు వస్తారు ఖచ్చితంగా కూడా. ఆ బిఎల్ఓల ప్రకారంగానే ఈ ఫామ్లు ఏవైతే ఇస్తారో ఆ ఎమ్యునేషన్ ఫామ్లలో మీ పేరు ఫోటో అన్నీ ఉంటాయి. దాని తగ్గట్టు 2002లో మీకు అప్పట్లో ఉన్నటువంటి ఓటు ప్రకారంగా తీసుకుంటారు. లేదంటే అప్పుడు ఓటు లేకుంటే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా ఉంటాయి. ఆ 2003, 4, 5 ఆ ఏజ్ ప్రకారంగా వచ్చిన కూడా చాలామంది ఉంటారు కాబట్టి అప్పుడు ఎన్రోల్ చేసుకున్నట్టు ఉంటారు కాబట్టి ఆ ప్రకారంగా ఈ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఇక మొత్తం దొంగోట్లు తీసేస్తారు. చనిపోయిన వాళ్ళే కానీ మిస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే మొత్తానికి అసలు ఓటు వేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ తీసేస్తారు. అంటే దీని ప్రకారం ఏంటంటే జల్లట్లకి వెళ్ళి బియ్యం ఏరంగా నూకలు కింద పడితే చూసినా అవి అట్లా అన్నట్టు మొత్తం తీసేస్తారు. ఏం కాదు, టెన్షన్ పడకూరి. రాజకీయ పార్టీల మాటలు నమ్మకూడదు అసలు. వీళ్ళు వాళ్ళు అంటారు, అది అంటారు, ఇది అంటారు. కాకపోతే ఏంటంటే మొత్తం మీద రాజకీయ పార్టీలు ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరేం చేయాలంటే సర్ ప్రక్రియల భాగంగా బిఎల్ఓలు అయితే మీ ఇంటికే వస్తారు. ఆ మీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్ పేపర్లు, ఆధార్ కార్డులు, మీ అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా, మీ దానికి సంబంధించి ఏమేమి కావాలి, కింద ఏమన్నా పేర్లు మార్పులు ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోరు A to Z. సరేనా? రైట్, ఇది వాళ్ళ పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ ప్రైమ్9.